హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక గగన్ పూరి శివాలను తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదవండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ శివ చేతికి మంగళసూత్రం ఇచ్చి మాంగళ్య ధారణ చెయ్యి బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శివ అందరి సమక్షంలో బిందు మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా బిందు శివాలను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక అపూర్వ భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. మెల్లగా భూమి దగ్గరకు వచ్చి, ఏ భూమి అన్నమాట నిలబెట్టుకున్నానా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. గెలుపు ఎప్పుడు కూడా అపూర్వదే, ఆ విషయం గుర్తుంచుకో భూమి. కాసేపట్లో గగన్ నిన్ను తరిమి తరిమి ఇంట్లో నుంచి బయటకు గెంటేయబోతున్నాడు, చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ భూమితో చెప్తూ ఉంటుంది. ఇక భూమి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. వధువరులిద్దరూ వెళ్ళి పెద్దల కాళ్లకు నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే శివ బిందు గగన్ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. నిండు నూరేళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో కలిసి ఉండండి అని చెప్పి గగన్ ఆశీర్వదిస్తాడు. శారద ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా అని చెప్పి గగన్ శారదకు ధైర్యం చెప్తూ ఉంటాడు. హలో గగన్, ఏంటి పెళ్లి చెడగొట్టడానికి వచ్చాను, మీ సంతోషం చూసి తట్టుకోలేక వచ్చాను, ఏవేవో మాట్లాడావు కదా, వాటన్నిటికీ నేను నీకు ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక గగన్ అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. శివ బిందులు ప్రేమించుకున్న విషయం భూమికి తెలుసు, భూమి కావాలని ఇదంతా చేసింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏయ్ అపూర్వ, నన్ను నా బావను విడదీయటం కోసం ఇంత కుట్ర పన్నుతావా అని అపూర్వ అంటూ ఉంటే, ఏ భూమి, శివ బిందు ప్రేమించుకున్న విషయం నీకు తెలీదా? నిజం చెప్పు, నీ బావ గగన్ మీద ప్రమాణం చేసి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక భూమి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది. ఇక పూరి ఏడుస్తూ మండపం నుంచి పరిగెడుతూ ఉంటుంది. అమ్మ పూరి, ఆగమ్మా ఆగు అని చెప్పి గగన్ పూరి వెనకే వెళ్తూ ఉంటాడు. భూమి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ పూరి పెళ్లి ఆగిపోవడంతో మీ శారదత్తయ్య గగన్ బావల గుండెలు ఆగిపోతాయనుకున్నాను, కానీ వాళ్ళ గుండెలు ఆగిపోలేదు. ధైర్యవంతులే ఏదైనా అని అపూర్వ అంటూ ఉంటే ఇక భూమి కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ అని చెప్పి అపూర్వను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు అపూర్వ భూమి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా కాలి గోటితో సమానం, నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా? నీ సంగతి చెప్తాను భూమి, కాసేపట్లో నీ జీవితం కుక్కలు చింపిన విస్తర కాబోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏ బిందు, వచ్చిన పని పూర్తయిపోయింది, శివాని తీసుకొనిరా వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక శివ బిందు ఇద్దరూ కలిసి అపూర్వ వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటారు. మమ్మీ, వాళ్ళంతా చస్తారనుకుంటే చావలేదేంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. చావకపోతే ఏంటి బేబీ, వాళ్ళంతా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఇక గగన్ శాశ్వతంగా ఆ భూమిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు, అది చాలు ఇప్పటికైతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి శారద దగ్గర కూర్చొని, అత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. భూమి, ఇదంతా నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. శివ పూరి ఒకరికొకరు ప్రేమించుకున్నారు, కానీ పూరి శివని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అత్తయ్య. శివ బిందుని ప్రేమిస్తున్నాడని తెలిసి పూరి ఒకరోజు ఫెనైల్ తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు భూమి జరిగిందంతా కూడా శారదకు వివరంగా చెప్తూ ఉంటుంది. పూరి ప్రాణం కాపాడటం కోసమే శివని ఒప్పించి పూరి మెడలో తాళి కట్టేలా చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పూరికి ఏదో ఒకలా నచ్చ చెప్పే వాళ్ళం, ముందు ఒక్కసారి ఈ విషయం మాకు చెప్పి ఉండాల్సింది భూమి అని శారద అంటూ ఉంటుంది. పెళ్ళైతే అన్నీ చక్కబడతాయి కదా అనుకున్నాను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. శారద భూమి ఏం చేసినా కూడా ఆలోచించే చేస్తుంది. గగన్ ఇప్పటికే ఆ అపూర్వ మాటలకు భూమిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నువ్వు కూడా భూమిని తప్పు పట్టొద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. గత కొద్ది సంవత్సరాలుగా నేను నిందను పడుతూనే ఉన్నానండి. ఈరోజు నా మూలాన నా కూతురు కూడా నిందను అనుభవించింది, అదే బాధగా ఉందండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ అపూర్వ మాటలు పట్టించుకోకు శారద, ఆ అపూర్వ తన స్వార్థం కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవునత్తయ్య, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అపూర్వ గురించి కాదు,
పూరి ఏడ్చుకుంటూ వెళ్ళింది. పూరి గురించి ఆలోచించాలి. పదండత్తయ్య అని చెప్పి భూమి శారదతో చెప్తూ ఉంటుంది. సరే అండి, మేము ఇంటికి వెళ్తాము, అక్కడ పూరి ఎలా ఉందో ఏంటో అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి చెప్పి భూమిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర లాయర్తో కలిసి కూర్చొని భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, నాకు కోర్టులో అటెండ్ అవ్వాల్సిన కేసు ఒకటి ఉంది, భూమి గారు ఇంకా రాలేదు అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. లాయర్ గారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి భూమిని తీసుకొస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. సరే శరత్చంద్ర గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా అపూర్వ వాళ్ళు బిందు శివాని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర షాక్లో ఉంటాడు. అపూర్వ, ఏంటిది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా, అది అది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏమైంది మీరా? అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీసుకొచ్చారేంటి? వీడు ఆ భూమి తమ్ముడు శివ కదా, వీడికి పూరికి ఈరోజు పెళ్లి కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అన్నయ్య, అది అది అని మీరా అంటూ ఉంటే, అపూర్వ నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్తావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా, మన బిందు శివని ప్రేమించింది, శివ కూడా బిందుని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరు లేకపోతే ఒకరం బ్రతకలేమన్నారు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ప్రేమ అనే మాటకి ఈ ఇంట్లో స్థానం లేదని తెలుసు కదా అపూర్వ. భూమి ఆ గగన్ గడిని ప్రేమించిందనే కదా ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రేమ పేరుతో బిందు శివాల్ని ఎందుకు ఒక్కటి చేశావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా, ప్లీజ్ బావా, వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు బావా, అందుకే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను, ఇంట్లో లాయర్ ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడే వెళ్ళి భూమిని తీసుకొస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, బావా ఆగు బావా ఆగు అని అపూర్వ పిలుస్తూ ఉంటే ఇక అపూర్వ మాటను వినిపించుకోకుండా శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పూరి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకుంటుంది. పూరి, డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నేను ఓపెన్ చేయను అన్నయ్య అని పూరి అంటూ ఉంటుంది. అమ్మ పూరి, ఈ అన్నయ్య మాట వినమ్మా, డోర్ ఓపెన్ చేయమ్మా అని గగన్ పిలుస్తూ ఉంటాడు. శివ లేకుండా నేను బ్రతకలేవనన్నయ్య అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. శివ బిందు ప్రేమించుకున్నారమ్మా, ఆ విషయం భూమికి తెలిసి కూడా మనకు చెప్పలేదు. భూమి మనల్ని నమ్మక ద్రోహం చేసిందమ్మా. ఆ భూమి తమ్ముడు శివ కంటే మంచి వాడిని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా నీకు పెళ్లి జరిపిస్తానమ్మా, డోర్ ఓపెన్ చెయ్యి, నీకేదైనా అయితే ఈ అన్నయ్య తట్టుకోలేవడమ్మా, ఈ అన్నయ్యకు ఉంది నువ్వేనమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇక పూరి డోర్ ఓపెన్ చేసి, ఎడవకు అన్నయ్య ఎడవకు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ పూరి, నీకేదైనా అయితే అమ్మ నేను బ్రతకలేమమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికే పెళ్లి చేశామమ్మా, నీకు ఎక్కడా కూడా అన్యాయం జరగనివ్వనమ్మా, నీకు ఆ శివ కంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, నువ్వు బాధపడకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి పూరి గగన్ కళ్ళ వెంట ఉన్న నీళ్లను తుడుస్తూ ఉంటుంది. రా పూరి, రా వెళ్దాం అని చెప్పి గగన్ పూరిని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్కి భూమి ఫోటో కనిపిస్తుంది. ఈ భూమి మనందరినీ మోసం చేసింది, మనల్ని నమ్మక ద్రోహం చేసింది అని చెప్పి గగన్ భూమి ఫోటో తీసుకొని ఇంట్లో నుంచి బయటకు విసిరేస్తూ ఉంటాడు. అప్పుడే శారద భూమిని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఒరే గగన్, ఏం చేస్తున్నావురా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక నాకు భార్య, నీకు కోడలు, పూరికి వదిన లేదమ్మా, నా భార్య స్థానం నుంచి భూమిని శాశ్వతంగా తొలగిస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు. రే గగన్, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి శారద అంటూ ఉంటే, ఈ భూమి మనందరినీ మోసం చేసింది, తన తమ్ముడు బిందుని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా మన పూరికిచ్చి పెళ్లి చేయాలనుకుంది, మనల్ని అవమానాలు పాలయ్యేలా చేసింది, మన పరువు తీసింది. ఈరోజు నలుగురిలో మనం తప్పు చేసిన వాళ్ళగా నిలబడటానికి కారణం ఈ భూమియే అని చెప్పి గగన్ భూమిని అంటూ ఉంటాడు. అది కాదు బావా అని భూమి అంటూ ఉంటే, ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు నన్ను బావా అని పిలవద్దు, నీలాంటిది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి గగన్ భూమి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటే, భూమి కింద పడిపోబోతూ ఉండగా శరత్చంద్ర వెళ్ళి భూమిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక భూమి అలా చూసేసరికి ఎదురుగా శరత్చంద్ర ఉంటాడు. అమ్మ భూమి, ఇలాంటి వాడి కోసమా ప్రాణంగా చూసుకున్న ఈ తండ్రిని వదిలి వచ్చావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక గగన్ కోపంగా శరత్చంద్ర వైపు భూమి వైపు చూస్తూ ఉంటాడు.
రే గగన్, నా కూతురికి గతి లేక ఈ ఇంటికి వచ్చింది అనుకుంటున్నావా? నిన్ను ప్రేమించి వచ్చిందిరా. ఇప్పటికే నీ నిజ స్వరూపం ఏంటో నా కూతురికి తెలిసింది. నువ్వు నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం కాదురా, నా కూతురే నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. రామ్మ భూమి, నిన్ను మహారాణిలాగా చూసుకుంటాం అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. నేను రాను నానా, నేను రాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, భూమి నిన్ను ఆ దుర్మార్గుడు మెడపట్టి బయటికి గెంటేశాడమ్మా. వాడు ఇదంతా కూడా నా పైన కోపంతో ద్వేషంతోనే చేస్తున్నాడమ్మా. రామ్మ, నిన్ను మహారాణిలాగా చూసుకుంటాము అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇంటి వైపు చూస్తూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. లాయర్ చూస్తే ఇంట్లో ఉన్నాడు. బావేమో ఆ భూమిని తీసుకొని వస్తా అంటున్నాడు. బావ ఆ భూమిని తీసుకొస్తే ఆస్తి అంతా ఆ భూమి పేరు మీద రాసేస్తాడేమో అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. కారులో నుంచి శరత్చంద్ర దిగుతూ ఉంటాడు. అమ్మయ్య, భూమి వచ్చినట్లేదు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి కారులో నుంచి దిగుతూ ఉంటుంది. రామ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని ఇంటి దగ్గరకు వెళ్ళి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. హారతి పళ్ళెం తీసుకొనిరా, నా కూతురు భూమి వచ్చింది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నేనా బావా అని అపూర్వ అంటూ ఉంటే, అవును నువ్వే అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక అపూర్వ భూమికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రామ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భూమి లోపలికి వస్తుంది. లాయర్ని చూసి భూమి షాక్లో ఉంటుంది. శరత్చంద్ర గారు, భూమితో ఇక్కడ సంతకం పెట్టించండి అని లాయర్ అంటూ ఉంటాడు. ఏంటి నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ ఆస్తి అంతా కూడా నీ పేరు మీదే రాసేస్తున్నానమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాకు ఆస్తి వద్దు నానా అని భూమి అంటూ ఉంటే, లేదమ్మా, ఎప్పటికైనా ఈ ఆస్తి నీదే, నీ పేరు మీదే రాసేస్తే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇంకా భూమి అలానే చూస్తూ ఉంటుంది. భూమికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బావా బలవంతం చేస్తున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడొద్దు అపూర్వ ఈ విషయంలో. భూమి రామ్మ వచ్చి సంతకం పెట్టు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఇక భూమి అపూర్వ వైపు కోపంగా చూస్తూ సంతకం పెట్టేస్తుంది. శరత్చంద్ర గారు, శోభచంద్ర గారి ఆస్తికి ఇప్పటి వరకు మీరు పవర్ ఆఫ్ పటానిగా ఉన్నారు. ఇక మీదట ఆ ఆస్తి అంతా కూడా భూమి గారి పేరు మీదకు వెళ్ళిపోయింది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ లాయర్ గారు, నేను పిలవగానే వచ్చినందుకు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇట్స్ మై డ్యూటీ శరత్చంద్ర గారు అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊగుతూ ఉంటుంది. ఏ భూమి, ఏంటి నువ్వు చేస్తుంది? అది మీ నాన్న కుర్చీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నానా, ఇప్పుడు ఈ ఆస్తంతా నాదే అనుకుంటా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవునమ్మా భూమి, ఇక మీదట ఈ ఆస్తంతా నీదే. నీకు ఇష్టం అయిన వాళ్ళు ఈ ఇంట్లో ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని శరత్చంద్ర అంటూ ఉంటే, అయితే అపూర్వ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అపూర్వ వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి ఏం మాట్లాడుతున్నావమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈ అపూర్వ చేస్తున్న కుట్రలకు కుతంత్రాలకు సాక్ష్యాలు అనేవి లేకుండా చేస్తుంది. నేను ఈ అపూర్వ కుట్రలు చేస్తుందన్నా కూడా మీరు నమ్మట్లేదు కదా నాన్న. ఈ అపూర్వ లాంటిది ఈ ఇంట్లో ఉండటానికి లేదు. ఈ ఇల్లు ఒక దేవాలయం. ఈ దేవాలయంలో అపూర్వ లాంటిది ఉండటానికి వీల్లేదు. ఏయ్ అపూర్వ, మర్యాదగా ఇంటి నుంచి బయటికి నడు అని చెప్పి భూమి చేతితో అపూర్వను ఇంట్లో నుంచి బయటకు పొమ్మని డోర్ వైపు చూపిస్తూ ఉంటుంది. అపూర్వ షాక్లో ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.